పంచాయతీని నిర్వీర్యం చేశారు. పంచాయతీ సర్పంచ్ అధికారాలు లేవు, నిధులు లేవు. నిధులు తరలించారు అనేది ప్రధాన ఆరోపణ. పంచాయతీ అనేటువంటిది ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి ఒక పెత్తందారి స్వభావానికి దాన్ని పవర్ సెంటర్గా మార్చుకునే పరిస్థితుల నుంచి, ఆ పవర్ సెంటర్లో నుంచి కొంతమంది చేతుల్లో పవర్ సెంటర్లో నుంచి పంచాయతీలు అంటే ప్రజలకు సర్వీస్ చేయడం దాంట్లో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో చూడండి మీరు సిమెంట్ రోడ్లు కావచ్చు, అదేవిధంగా పరిపాలనని ఈరోజు అయితే మహాత్మా గాంధీ గారు కూడా గ్రామ స్వరాజ్యం అని చెప్పింది, ఈరోజు గ్రామ సచివాలయాలు పెట్టి చేసింది. అదేవిధంగా రైతాంగానికి రైతు భరోసా కేంద్రంతో ఈరోజు మొత్తం కూడా వాళ్ళకి విత్తనాల సేకరణ కానించి విత్తనాలు మళ్ళీ పంట అమ్మేవరకు కావచ్చు, ఎరువులు కావచ్చు, మొత్తం కూడా ఒక స్ట్రీమ్లో చేస్తూ ఉంటే ఈరోజు మొత్తం ఈ ప్రభుత్వం వచ్చినాక మొత్తం కొలాప్స్ చేయడం వల్ల ఇటీవల కాలంలో బుడమేరు వరద వచ్చినప్పుడు ముంపు ప్రాంతం ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా వేలాది ఎకరాల పంట నష్టపోయినటువంటి ఏలూరు లాంటి కాలువల కింద మునిగిపోయినటువంటి నష్టపోయడానికి లేనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్ చేయలేకపోవటం వల్ల, క్రాపు ఏదైతే సర్వే చేయటంలో ఫెయిల్ అయిపోవడం. కారణం ఏం తెలుసా? గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు ఎక్కడ కూడా రైతులు మొత్తం సుభిక్షంగా ఉన్నారు. వ్యవసాయం అంటే పండుగటువంటి పరిస్థితి ఆ రోజు ఆ ప్రభుత్వం చూసాం. ఈరోజు చూడండి, రైతు కళలో చూడండి కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈరోజు మొత్తం కూడా ఇతరులందరికి రైతులు మొత్తం ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు మొత్తం కూడా ఎరువులు మొత్తం ఇబ్బంది లేకుండా ఉన్నారు. అసలు గ్రామంలో ఖరీఫ్ రబీ వచ్చేసింది, ఇంత మటుకి ఖరీఫ్లో క్రాపు ఇన్సూరెన్స్ స్టార్ట్ కాలేదు. చాలా ఉన్నాయి. నువ్వు అన్నటువంటి రైతుకి ఏదైతే అన్నదాత అని చెప్పేసి ప్రతి సంవత్సరం 20,000 ఇస్తున్నాడు, 20,000 రూపాయలు అయ్యి నువ్వు బడ్జెట్లో ఎంత పెట్టావు? 1,000 కోట్లు పెట్టావు. 1,000 కోట్లు ఏమూలకాపు